friends, welcome to Global English Magic, which supports your ambitions in studies, academic studies, competitive studies, and global studies లో మీకు సపోర్ట్ గా ఉండడానికి ఈ ఛానల్ లోపల వీడియోస్ అన్ని రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోస్ ఇంగ్లీష్ రిలేటెడ్ గా ఉన్న అన్ని రిలేటెడ్ గా ఉన్న 3 ఏరియాస్ లోపల మీకు ఇందులో ఉపయోగపడే వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం ఇంగ్లీష్ మెథడాలజీ అనే సిరీస్ లోపల ఉన్నాము. డిఎస్సి 2025 నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లోపల కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లోపల ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు త్వరలో రాబోతుంది అని. ఈ మంత్ లోనే రాబోతుంది. జూన్ కల్లా కొత్త టీచర్స్ వస్తారని. ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. టాపిక్ వైజ్ చూడండి, మళ్ళీ చూడండి. టాపిక్ కాన్సెప్ట్ మీద కమాండ్ తెచ్చుకోండి. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. అప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ కరెక్ట్ ఐడియా ఉంటే ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. చాలా వరకు క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ గా ఉంటాయి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఈ వీడియోస్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దీని లోపల ఏం చూడబోతున్నాం కంటెంట్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ప్రైమరీ లెవెల్ 1 to 5th క్లాసెస్ వరకు. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ ప్రైమరీ లెవెల్ 6th to 8th క్లాస్ వరకు మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్పించాలి, దానివల్ల వచ్చే ఇదేంటి అనేది దీని లోపల చూడబోతా ఉన్నాం. ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పిస్తున్నాం అనే ప్రశ్నలకు సమాధానం అనేది ఈ వీడియోస్ లోపల 1 to 5th క్లాస్ కి ఏం రావాలి, దాని తర్వాత ఉండేది ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది మనం దీంట్ లోపల చూడబోతున్నాం. నెక్స్ట్, సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ we are going to learn now. The objectives of primary level 1 to 5th class. వాళ్ళకి ఏం ఉండాలి అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు క్రియేట్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో మన యొక్క లక్ష్యం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించగలగాలి. స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది దాని మీద ఇంట్రెస్ట్ కలిగించడం అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి మేక్ ద లెర్నర్స్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఈజ్ ఫన్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక ఫన్ లాగా మనము వాళ్ళకి క్రియేట్ చేయగలగాలి. ఇంగ్లీష్ నేర్పించడం అనేది ఈజీగా ఉండి ఫన్ గా ఉంటే చాలా మంది నేర్చుకుంటారు. ఈ ఆబ్జెక్టివ్ చాలా స్కూళ్ళల్లో మిస్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడమంటే ఇప్పుడు ఇంగ్లీష్ అంటే మాకు భయం అంటారు. ఆ ఫీలింగ్ చాలా మంది లోపల ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది లోపల అది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది లేకుండా మనం ఏం చేయాలని, ఇంగ్లీష్ అనేది స్కూళ్ళల్లో కరెక్ట్ గా ఆబ్జెక్టివ్ ని కరెక్ట్ గా వాడి ఉంటే ఇంగ్లీష్ లెర్నింగ్ ఈజ్ ఏ ఫన్ ఫర్ ద స్టూడెంట్స్. We should make the objective is to make the students to learn English as a fun activity. To create English learning support environment. సో పిల్లలకి ఇంగ్లీష్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ కి సపోర్ట్ గా ఉండే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? టీచింగ్ ఎయిడ్స్ ఉంటాయి, బొమ్మల ద్వారా, రైమ్స్ ద్వారా, ఆటల ద్వారా. దెన్ వీ నీడ్ టు టీచ్ ద ఇంగ్లీష్ యాజ్ ఏ లెర్నింగ్ సపోర్ట్ ఎన్వైరన్మెంట్. ఈజీగా నేర్చుకోవడానికి వాళ్ళకి ఆ ప్లేస్ ని క్రియేట్ చేయడం అనేది కూడా ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంగ్లీష్, టీచింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్, టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ అమాంగ్ ద స్టూడెంట్స్. పిల్లలు నేర్చుకోవడంతో పాటు వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలగాలి. ఇప్పుడు అదే మిస్ అవుతుంది. చాలా మంది డిగ్రీ అయిపోయినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ప్రైమరీ లెవెల్లో టీచర్స్ కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో బాధపడే వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం ఉండేది కాకపోవచ్చు, మైట్ బి. సో అవి లేకుండా టీచ్ చేయడమే ఇంగ్లీష్ యొక్క ప్రైమరీ టీచింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. గ్రాడ్యువల్లీ ఇంట్రడ్యూస్ రైమ్స్, సాంగ్స్, సింపుల్ స్టోరీస్ ఎట్సెట్రా. సో వాళ్ళకి రైమ్స్ నేర్పించాలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. చిన్న సాంగ్స్ అండ్ సింపుల్ స్టోరీస్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్, హీ వెంట్ టు ద ఫారెస్ట్, లైక్ దట్. క్రియేట్ చిన్న స్టోరీస్ వాళ్ళకి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ లోపల వాళ్ళకి చెప్పడం అనేది నేర్పించగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ద లాంగ్వేజ్ అమాంగ్ ద స్టూడెంట్స్ విత్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ 2-3 వర్డ్ సెంటెన్సెస్. పిల్లల లోపల ప్రొఫిషియన్సీ పెంచుతూ వాళ్ళకి 2 words, ఫ్రేజెస్ అంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, ఒకటి కానీ రెండు లేదా 3 words ఉంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఫ్రేజ్. చాలా ఉన్నాయి దాంట్లో, నౌన్ ఫ్రేజ్, verb phrase, phrasal verbs, there are many things are there. So 2 or 3 word sentences. What is your name? Where are you going? Where are you from? What is your father? So like this చిన్న సెంటెన్స్ నేర్పించడం అనేది ఒక ప్రైమరీ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి టు అక్వైర్ బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్, ఒక లాంగ్వేజ్ లోపల దీస్ ఆర్ ద బేసిక్ స్కిల్స్.
సో డెవలప్మెంట్ ఆఫ్ ది స్కిల్స్ అనేది ఒక టాపిక్ ఉంది, దాని గురించి మనం నెక్స్ట్ టాపిక్స్ లోపల చూడబోతున్నాం. సో ఈ స్కిల్స్ మీద వాడికి నాలెడ్జ్ ని ఇవ్వగలగాలి మనం టీచింగ్, మన యొక్క ఇంగ్లీష్ టీచింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు యూజ్ బేసిక్ గ్రామర్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, హెల్పింగ్ వర్బ్స్. వాళ్ళకి స్టూడెంట్స్ కి వీటి యొక్క నాలెడ్జ్ ని మనం ఇవ్వగలగాలి. ఇది 5th క్లాస్ లోపల 1 to 5th క్లాస్ కి చెప్పే దాంట్ లోపల లక్ష్యం ఏంటంటే ఏం నేర్పించాలంటే ఆర్టికల్స్ అంటే ఏంటి, ఏ అండ్ ద. ఏ అనేది ఏంటి అంటే ఏదైతే ఒక్క వస్తువు ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ యూజ్ వితౌట్ ఆర్టికల్ మనం చెప్పకూడదు. ఐ బాట్ పెన్ అనకూడదు, ఐ బాట్ ఎ పెన్, ఐ బాట్ అన్ ఆరెంజ్, ఐ బాట్ ద పెన్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫ్రెండ్. సో లైక్ దట్ ఏదైనా ఒక అండ్ ద, ఏ గాని అండ్ గాని దా గాని ఒక సింగిల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దానికన్నా ముందు ఒక స్పెసిఫైగా చెప్పాలనుకున్నప్పుడు దాని ముందు ఏ కానీ అండ్ కానీ దా కానీ వస్తుంది. దానికి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు వీటి మీద నేర్చుకోవాలంటే ఇదే ఛానల్ లోపల ఆర్టికల్స్ మీద వీడియోస్ ఉంది, సింపుల్ గా నేర్చుకోవడానికి ఫార్ములా ఉంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. వాట్ యు మీన్ బై ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ లింక్స్ బిట్వీన్ నౌన్ అండ్ వర్బ్ అండ్ నౌన్. అంటే ఒక రెండు నౌన్స్ మధ్యన రిలేషన్ చెప్పడానికి కూడా ప్రిపోజిషన్ వాడతాము. అంటే వస్తువులు, నౌన్ అంటే ఏంటి అంటే మనకు కనబడేవన్నీ కూడా నౌన్సే, సింపుల్ గా చెప్పాలంటే. రెండు కనబడే వస్తువుల మధ్య కనబడని కూడా ఉన్నాయి నౌన్స్, మనకు అర్థం కావడానికి ఫస్ట్ రూల్ చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఒక టేబుల్ ఉంది, రెండింటికి రిలేషన్ ఏంటి? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. అలాగే హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఏ ఉన్నాయి. ఈజ్, హీ ఈజ్ ఎ బాయ్, హీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్స్ గా వస్తుంది. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి, క్యాన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ గా వాడుతూ ఉంటాం. సో వీటన్నిటి యొక్క యూసేజ్ యొక్క నాలెడ్జ్ ని పిల్లలకి మనం నేర్పించగలగాలి. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రైమరీ లెవెల్ టీచింగ్ ఇంగ్లీష్. టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్పోకెన్. పిల్లలకి మనం ఏం మాట్లాడమో అర్థమయ్యే విధంగా చేయగలగడం అనేది కూడా ఇంకొక ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి టు మేక్ ద స్టూడెంట్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్ ప్రొనౌన్సియేషన్. సో వాళ్ళకి స్టూడెంట్ కి ప్రొనౌన్సియేషన్ నేర్పడం కూడా ఒక ఆబ్జెక్టివ్ ఇందు లోపల కూడా. ప్రొనౌన్సియేషన్ అనేది 4th or 5th క్లాస్ లోపల స్టార్ట్ కావచ్చు, కొన్ని స్కూళ్ళల్లో ముందే స్టార్ట్ అవుతుంది. అయినా కూడా వాటి యొక్క వర్డ్స్ అంటే ఏంటి, సిలబుల్ అంటే ఏంటి, స్ట్రెస్ వర్డ్స్ అంటే ఏంటి, వీటి యొక్క మినిమం నాలెడ్జ్ ని ఇవ్వకుండా కూడా ప్రొనౌన్సియేషన్ నేర్పించాలి. వీటన్నిటి కూడా నెక్స్ట్ లెవెల్లో నేర్పిస్తాం మనం. కానీ సో వీటి యొక్క నాలెడ్జ్ ఏంటంటే కరెక్ట్ గా ఇచ్చిన వర్డ్ ని కరెక్ట్ గా పలకడం. మ్యామ్, నాట్ మేడమ్, మేడమ్ కాదు మ్యామ్. సో ఇంకా వాచ్, కార్, రా అనేది కొంచెం సైలెంట్ గా వస్తుంది. సో ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. వీటన్ని యొక్క ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ కి పిల్లలకి మనం ప్రాక్టీస్ చేయించగలం. నెక్స్ట్ వచ్చేసి టు అక్వైర్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటన్నిటి యొక్క నాలెడ్జ్ క్లాస్ లోపల టైం టు టైం వారికి ఇవ్వగలగడం అనేది యొక్క ఇంగ్లీష్ యొక్క టీచింగ్ యొక్క ఒక లక్షణం. నెక్స్ట్ వచ్చేసి టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండ్ రెస్పాండింగ్ టు ద క్వశ్చన్స్. సో మనకు ఒకవేళ స్టూడెంట్స్ కి ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేసే విధంగా స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ని మనం పెంచగలగాలి. Enable means able to respond to the questions. What is your name? My name is so and so. Where are you from? I am from. What is your father? My father is a businessman. So like that he need to give the answers to the simple questions. So చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం అనేది 5th క్లాస్ లోపల 1 to 5th క్లాస్ ఇంగ్లీష్ నేర్పడం యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఇవన్నీ కూడా 5th క్లాస్ వరకు ఉన్న ఆబ్జెక్టివ్స్. ఒకసారి మళ్ళీ చదవండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ థింగ్స్. ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాంట్లోపల టు అక్వైర్ ద బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది దీంట్లో ఉంటుంది 1 to 5th లోపల. అదే మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళారనుకోండి, వాటి మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అని ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ని మీకు కరెక్ట్ గా ఈ ఆబ్జెక్టివ్స్ ప్రైమరీ లెవెల్లో ఏంటి, అప్పర్ ప్రైమరీలో ఏంటి, ఆ లెవెల్ కరెక్ట్ గా డివిజన్ మీకు వస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ అప్పర్ ప్రైమరీ లెవెల్. 6th to 8th క్లాస్ కి మనం ఇంగ్లీష్ నేర్పాలంటే ఏం ఆబ్జెక్ట్స్ తో మనం ఇంగ్లీష్ నేర్పాలనేది చూద్దాం ఇప్పుడు. ద ఫస్ట్ ఈస్ డెవలపింగ్ ద స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ కాంప్రిహెన్షన్. సో అక్కడ ఏంటి, మనం లిజనింగ్ ఇక్కడ వచ్చింది చూడండి, లిజనింగ్ అండ్ కాంప్రిహెన్షన్. లిజనింగ్, కాంప్రిహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్ ద థింగ్స్.
సో అక్కడ ఏంటి బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ మాత్రమే ఇస్తాం అక్కడ. ఇక్కడ ఏంటంటే డెవలపింగ్ ద స్కిల్స్. సో డెవలపింగ్ ద లిజనింగ్ స్కిల్స్ ఇన్ విచ్ స్టేజ్? Is it in the primary level or upper primary level? The question comes like that. So your answer is upper primary level. Primary level lo we will get the basic knowledge of reading and writing. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కొంచెం అడ్వాన్స్మెంట్ సెకండ్ లెవెల్లో ఇక్కడ నేర్చుకుంటాం. ఇంప్రూవ్మెంట్ ఇన్ స్పీకింగ్ స్కిల్స్. ద ప్రైమరీ లెవెల్లో ఏంటి మనం బేసిక్ చిన్న చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ స్పీకింగ్ స్కిల్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దాంట్లో, అంటే ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడగలుగుతాం. ఇంప్రూవ్మెంట్ ఇన్ రైటింగ్, రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్. రీడింగ్ అండ్ రైటింగ్ లోపల ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ప్లస్ కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ ద పారాగ్రాఫ్స్. ఏదైనా ఒక కంటెంట్ ఇస్తే మీరు దాన్ని అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ ని మనం దీని లోపల స్టూడెంట్ కి ఇవ్వగలగాలి. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద క్రియేటివిటీ స్కిల్స్. సో క్రియేటివిటీ స్కిల్స్ వచ్చేలాగా మనం లాంగ్వేజ్ ని టీచ్ చేయాలనే ఈ పాయింట్ చెప్తుంది. సో ఎలా అనేది దాంట్లోపల నెక్స్ట్ డెవలపింగ్ ద లాంగ్వేజ్ స్కిల్స్ అనే లోపల ఎక్సర్సైజెస్ ఏముంటాయి అనేది దాంట్లోపల ఉన్నాయి. సింపుల్ గా క్రియేటివిటీ స్కిల్స్ అంటే ఏంటంటే ఒక 4-5 పదాలు ఇచ్చి వాళ్ళకి క్రియేట్ ఏ స్మాల్ సెంటెన్స్ ఆర్ స్టోరీ లైక్ ఫ్లవర్, బర్త్డే, మదర్, స్కూల్. So like this, just give the 4 or 3 words, ask them to create the sentences. So for my mother's birthday, I bought a flower to wish my mother. So school, exam, first rank is a sentence. We wrote the exam in the school and I got the first rank. So like that, give them some creativity skills. అదే కావచ్చు లేదా ఇంకా వేరే ఏదైనా ఒక ఈవెంట్ ఇచ్చి వాళ్ళకి రాయమని చెప్పడం. సో దట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అవి తర్వాత వస్తాయి మనకి. మేక్ ద స్టూడెంట్ టు థింక్ ఎఫెక్టివ్లీ అండ్ కమ్యూనికేట్ ఫ్లూయెంట్లీ అండ్ స్పాంటేనియస్లీ. సో ఇచ్చిన క్వశ్చన్స్ కి ఎఫెక్టివ్ గా థింక్ చేసి ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా ఆన్సర్ ఇవ్వడం, ఇమీడియట్ గా అప్పటికప్పుడే ఆన్సర్ ఇచ్చేదాన్ని అది కూడా మనం డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేయాలంటే క్లాస్ లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ని స్టూడెంట్స్ ని మాట్లాడించగలిగితే ఆ పాయింట్ అనేది ఈ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి teach the students to use stress and intonation accurately. సో టీచర్స్ ఏం చేయాలి? స్టూడెంట్స్ కి స్ట్రెస్ అంటే ఏంటి, ఇంటోనేషన్ అంటే ఏంటి అని చెప్పగలగాలి. స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 లెవెల్ సిలబుల్స్ ఉన్నాయి అనుకోండి. టు రిజెక్ట్, యాక్సెప్ట్, అప్రోచ్. సో రిజెక్ట్ అనేది ఏంటి అంటే ఇట్స్ 2 లెవెల్స్ ఫర్ దిస్ రిజెక్ట్. సో రెండింటి లోపల దేని మీద స్ట్రెస్ ఉండాలి, సెకండ్ దాని మీద మనం స్ట్రెస్ ఇవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. సో వర్డ్ ని బట్టి 2 సిలబుల్ అంటే ఏంటి, సిలబుల్ యొక్క స్ట్రెస్ ఎక్కడ ఉండాలనే దాన్ని నేర్పించగలగాలి. నెక్స్ట్ ఇంటోనేషన్ అక్యురేట్లీ. ఇంటోనేషన్ అంటే ఏమొస్తుంది, ఫాలింగ్ ఇంటోనేషన్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్ రెండు ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ ఉంది ఒకటి, డూ యూ ప్లే క్రికెట్, వాట్ ఈస్ యువర్ నేమ్, రెండు క్వశ్చన్సే కానీ దాని యొక్క వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్. అట్లా డూ యూ ప్లే క్రికెట్ పైకి వెళ్ళాలి. సో ఎందుకు అంటే డూ క్వశ్చన్స్ లోపల రైజింగ్ ఇంటోనేషన్ ఉంటుంది, ఎండింగ్ లోపల మన వాయిస్ పైకి వెళ్ళాలి. డూ యూ ప్లే క్రికెట్, డూ యూ వాచ్ మూవీస్, డూ యూ రీడ్ బుక్స్. సో అంటే లాస్ట్ లోపల డూ యూ లైక్ ఐస్ క్రీమ్. సో పైకి మన ఎండింగ్ వాయిస్ అనేది అప్ లో ఉంటుంది, రైజింగ్ ఇంటోనేషన్ అంటారు. అలా కాదు క్వశ్చన్స్, WH క్వశ్చన్స్ లోపల వాయిస్ అనేది ఫాలింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ నేమ్, వేర్ డూ యూ లివ్. సో వాయిస్ అనేది తగ్గుతుంది. సో ఎండింగ్ లోపల తగ్గేదాన్ని ఇంటోనేషన్ అంటారు. సో ఫాలింగ్ ఇంటోనేషన్, రైజింగ్ ఇంటోనేషన్ అనేది. సో వీటి మీద కూడా మనం నాలెడ్జ్ ఇవ్వగలగాలి స్టూడెంట్స్ కి. నెక్స్ట్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు ఐడెంటిఫై, అండర్స్టాండ్ ద కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో కాంప్లెక్స్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని 3 ఉన్నాయి దాంట్లోపల. అంటే కొంచెం ఒక్కటే సెంటెన్స్ ఉంటే వి కాల్ ఇట్ as సింపుల్ సెంటెన్స్. ఎలా, ఐఎమ్ ఎ టీచర్, దిర్ ఇస్ అ సింపుల్ సెంటెన్స్. ఐఎమ్ ఎ టీచర్ అండ్ ఐ టీచ్ ఇంగ్లీష్, ఇక్కడ ఏమొచ్చింది, అండ్ వచ్చింది. అండ్ ఈజ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్. ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ఇంగ్లీష్ టీచర్ విచ్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏం వాడుతున్నాం, విచ్ వాడుతా ఉన్నాం. విచ్ అనేది ఏంటి, ఇట్స్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. వెన్, వేర్, వై, విచ్, బికాస్ కనెక్టింగ్ వర్డ్ వాడి ఏదైనా ఒక సెంటెన్స్ రాస్తే వి కాల్ ఇట్ as కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. అంటే స్టూడెంట్స్ కి వీటి మీద నాలెడ్జ్ ఇవ్వగలగాలి. అంటే గ్రామర్ లోపల కొంచెం డెప్త్ గా తీసుకెళ్లడం అనేది 6 to 8 క్లాసెస్ లోపల
ఖచ్చితంగా మనం ఈ లక్ష్యాన్ని మనం స్టూడెంట్స్ సాధించేలా మనం టీచ్ చేయగలగాలి. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు ఎవాల్యుయేట్ కంటెంట్ అండ్ మేక్ జనరలైజేషన్స్. సో ఏదైనా ఒక కంటెంట్ ఉంటే దాంట్లో టాపిక్ ఏంటి, స్పెసిఫిక్ పాయింట్ ఏంటి, జనరల్ టాపిక్ ఏంటి, సో దట్ హీ హ్యాస్ టు ఏబుల్ టు ద స్టూడెంట్ హ్యాస్ టు ఐడెంటిఫై ద జనరల్ టాపిక్ అండ్ కంటెంట్. అది ఐడెంటిఫై చేసే విధంగా మన యొక్క లాంగ్వేజ్ టీచింగ్ అనేది 6 to 8 క్లాసెస్ లోపల జరగాలి. నెక్స్ట్ వచ్చేసి టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు ఆర్గనైజింగ్ అండ్ ఎడిటింగ్ రిటర్న్ డిస్కోర్సెస్. ఏదైనా ఒక స్టూడెంట్ రాసిన దాన్ని ఆర్గనైజ్ కరెక్ట్ గా పాయింట్ వైజ్ రాయడం ఒకటి, ఎడిట్ చేయడం ఒకటి, గ్రామర్ మిస్టేక్స్, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్, నాట్ ప్రొనౌన్సియేషన్, పంక్చుయేషన్ మిస్టేక్స్, ఫుల్ స్టాప్, కామా అండ్ టెన్సెస్, వీటన్నిటిని కూడా మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి రాసే విధంగా వారి యొక్క నాలెడ్జ్ ని మనం పెంచగలగాలి. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. సో ఇవన్నీ మళ్ళీ చదవండి. ఏ లెవెల్లో ఏది ఉంది, ఆబ్జెక్టివ్స్ మిక్స్ చేయకండి. ఒకసారి చదివి ఒక నోట్బుక్ పెట్టుకొని రాయండి. ఒక 10 పాయింట్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ లెవెల్లో ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఏమున్నాయి, ఇవన్నీ రాసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వీడియో రాబోతుంది. దీనికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ వస్తాయి. 1 or 2 days లోపల వీఆర్ మేకింగ్ ద వీడియోస్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ఎగ్జామ్ మీద ఏమొచ్చు, ఇవి కరెక్ట్ గా టాపిక్ వైజ్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలరు. ఒక్కసారి కరెక్ట్ గా చదివితే థియరీ కాన్సెప్ట్ లేకుండా మల్టిపుల్ చాయిస్ లో పెట్టి స్కోర్ తెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్. సో లక్ మీద టీచింగ్ జాబ్ వస్తాం అనేది అలాంటి కళలు ఉండకూడదు. అలాంటి లేకుండా కాన్సెప్ట్ కరెక్ట్ గా తెలిస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో కాన్సెప్ట్ ని కరెక్ట్ గా నేర్చుకోండి. టీచింగ్ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, ఇంగ్లీష్ మెథడాలజీ రిలేటెడ్ గా ఏది ఉన్నా కూడా ఇవన్నీ కూడా రేపు మీరు టీచర్ అయిన తర్వాత కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు పనికొస్తాయి. ఇంగ్లీష్ టీచర్ జాబ్ కొట్టడమే మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి. దెన్ యూ కెన్, మన మైండ్ లోపల రిజిస్టర్ అవుతుంది. అందుకే మేము బోర్డు మీద రాయకుండా వీఆర్ మేకింగ్ ద వీడియోస్ ఆన్ ప్రింట్ గా ఎందుకు ఇస్తున్నామంటే, ఒకవేళ మీరు మొబైల్లో చూసినా లేదా సిస్టంలో చూస్తే, మీ స్క్రీన్ మీద చూస్తే ఖచ్చితంగా మీకు 1 by 1 మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దానికోసమే ఇంతగా పెయిన్ తీసుకొని వీఆర్ మేకింగ్ ద వీడియోస్. ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ అన్ని వచ్చే వీడియోస్ అన్ని కూడా టాపిక్ వస్తుంది. చిన్న టాపిక్స్ తీసుకున్నాం. ఎందుకు అంటే పెద్ద వీడియోస్ అయితే చూడలేరు. ఎక్కువసేపు అయ్యేసరికి ఫస్ట్ టాపిక్ అర్థమయ్యేసరికి సెకండ్ టాపిక్ మర్చిపోతారు. అందుకే 1 or 2 టాపిక్స్ తీసుకొని చిన్న వీడియోస్ 20 minutes లోపల ఉండే వీడియోస్ ని రెడీ చేస్తా ఉన్నాం. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వాజ్ ద అదర్ వీడియోస్ ఆన్ గ్రామర్. మీరు ఒకవేళ దీనికోసం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే మీకు గ్రామర్ మీద కూడా వీడియోస్ అవసరం. గ్రామర్ అండ్ మెథడాలజీ రెండు కలిపి మీకు మార్క్స్ ఉంటాయి. గ్రామర్కే కొంచెం ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. ఈ వీడియోలో చాలా గ్రామర్ వీడియోస్ ఉన్నాయి. స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒక సిరీస్ ఉంది, అలాగే డిఎస్సి గ్రామర్ అని ఇంకొక సిరీస్ ఉంది. ఆ 2 సిరీస్ చూడండి, మీకు టాపిక్ వైజ్ గా ఉన్నాయి. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, దాని యొక్క రూల్స్ ఏంటి, టెన్సెస్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, ఇలా టాపిక్ వైజ్ గా మీకు వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూడండి, ఖచ్చితంగా మీకు గ్రామర్ మీద కమాండ్ వస్తుంది. వాటి మీద మీరు వచ్చే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కనీసం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు, మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో దానివల్ల వాళ్ళకి రైజ్ అయ్యే క్వశ్చన్స్, మీకు రైజ్ అయ్యే క్వశ్చన్స్ అన్ని డిస్కషన్ లోపల మీరు ఇంకా ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చడానికి అనే పాయింట్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఖచ్చితంగా అవసరమైన వీడియో ఇది. మీరు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా డెప్త్ గా కావాలా, ఇంకా క్వశ్చన్స్ ఏం కావాలి, ఏ టాపిక్ మీద కావాలనే దాని మీద మీరు ఒక చిన్న కామెంట్ పాస్ చేయండి. సో దానివల్ల మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇంకా ఇంప్రూవ్ చేసి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్. నెక్స్ట్ వీడియో లోపల మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.